టాస్ అయితే జరిగింది. గుజరాత్ జైంట్స్ టాస్ గెలిచారు. ఫస్ట్ రైడ్ తెలుగు టైటన్ తీసుకుంటారు. అండ్ మెయిన్ 7 అయితే షాదుల్ అయితే లేడు. అక్కడ చూద్దాం. ఫస్ట్ రైడ్ తెలుగు టైటన్స్ మొదలు పెట్టింది. అండ్ విజయ్ మాలిక్ కెప్టెన్ తెలుగు టైటన్స్ నుంచి తన మొదటి రైడ్ అయితే తీసుకున్నాడు. అక్కడ అండ్ కంఫర్టబుల్ గా బోనస్ కోసం ప్రయత్నం. మొదటి రైడ్ లోనే బోనస్ పాయింట్ అయితే లభించినట్టే కనిపిస్తుంది. లెట్స్ సీ టు అండ్ ఫ్రో మూమెంట్ చేస్తున్నాడు. అజిత్ పవార్ నుంచి మిస్ ఫైర్ అయింది టాకిల్. దాంతో మరి ఫస్ట్ మల్టీ పాయింటర్ లా కనిపిస్తుంది గుజరాత్ జైంట్స్ కి. డూ ఆర్ డే రేడ్ లో 1 పాయింట్ రెండా ఇప్పటి వరకు 2 రేడ్ పాయింట్లు సాధించాడు భరత్ హుడా. కన్ఫ్యూజ్ అయిపోయింది డిఫెన్స్ కాబట్టి అక్కడ ఏమైనా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. డీప్ గా వెళ్ళి ఏమైనా అటాక్ చేస్తారా? ఇప్పటివరకు ఒక్కటి కూడా సక్సెస్ఫుల్ టాకిల్ లేదు. అండ్ ఫస్ట్ సక్సెస్ఫుల్ టాకిల్ సెలబ్రేటెడ్ బై శ్రీరామ్ ఫైనాన్స్ గుజరాత్ జైంట్స్ కి. అండ్ ఈ రైడర్ కి తనను తాను నిరూపించుకునే ఛాన్స్ పదే వస్తుంది. ఈసారి ఏమైనా పాయింట్ కోసం ప్రయత్నం చేస్తాడు. టర్నింగ్ అండ్ అటాక్ కోసం ప్రయత్నం చేశాడు కానీ అక్కడ దొరకలేదు. అండ్ బోనస్ కోసం ప్రయత్నం. అండ్ కవర్ ఓపెన్ చేయాలి, డాష్ చేయాలి. ఇది ఇలాంటి బ్రిలియంట్ డాష్ అయితే జరిగింది కానీ అది ఈచ్ 1 పాయింట్ ఏమన్నా అవుతుందా? మిడ్ లైన్ అయితే క్రాస్ అయినట్టయితే కనిపిస్తున్నాడు. అక్కడ ఒక డిఫెండర్ యాంటీ క్రాస్ అయితే కనుక అండ్ ఇక్కడ రైడ్ సేఫ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. లెట్స్ సీ మరి యాంటీ క్రాస్ అయ్యాడు అవి దుహాన్ కూడా. అండ్ ఇక్కడ ఫైట్ డిఫెన్స్ ఉంది. డీప్ గా వెళ్ళాలి, కిక్ చేసే ప్రయత్నం. ఈసారి మాత్రం ట్యాకిల్ చేసింది శుభం షిండే నుంచి. ట్యాకిల్ అయితే జరిగింది. రైట్ కార్నర్ డిఫెండర్ డీప్ గా వెళ్ళాడు. 20 మినిట్స్ లో ఏం జరిగింది? ఫస్ట్ 10 మినిట్స్ లో తెలుగు టైటన్స్ లీడ్ అయితే తీసుకున్నారు 3-7. కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసే ఆ ప్రయత్నంలో కొనసాగుతుంది. ఇక్కడ తెలుగు టైటన్స్ రైడర్ ని ట్యాకిల్ చేశారు. అండ్ బోనస్ అయితే కంఫర్టబుల్ గా తీసుకున్నాడు. అండ్ హ్యాండ్ టచ్ కోసం ప్రయత్నం చేయాలి. అండ్ ఆల్అౌట్ ప్రమాదం నుంచి గట్టెక్కాలంటే ఒక టచ్ పాయింట్ తీసుకురావాల్సిందే. పాయింట్ కోసం ప్రయత్నం చేయాల్సిందే. ఇక్కడ మల్టీ రైడ్ పాయింట్ వస్తుంది అంటే లేదు. అది తర్వాత ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఆఖరి క్షణం వరకు ఎదురు చూశారు, ఓపిక్ గా ఎదురు చూశారు. మెచ్చుకోవాలి ఇక్కడ తెలుగు టైటన్స్ డిఫెన్స్ యూనిట్ ని. డైరెడ్ సిచ్యువేషన్ అండ్ కొంచెం హ్యాండ్స్ ఓపెన్ చేసి ఆడితే పాయింట్స్ ఎక్కువగా వస్తాయి. ఇక్కడ మల్టీ రైడ్ పాయింట్. ఇది సూపర్ రైడ్ ఏమైనా అవుతుందా? అండ్ మంచి ఎస్కేపింగ్ స్కిల్ అయితే చేశాడు అక్కడ భరత్ హుడా నుంచి. అండ్ మల్టీ రైడ్ పాయింట్ అయితే కన్ఫర్మ్. అక్కడ కౌంట్ చేసుకోవాలి ఎన్ని పాయింట్స్, 1, 2, 3 అనేది. అండ్ షాద్లు మరోసారి రైడ్ కి. అండ్ అక్కడ ఈసారి మటుకు యాంకిల్ హోల్ తర్వాత షాద్లుని మరోసారి టాకిల్ చేశారు. లీడ్ కాస్త పెరుగుతుంది తెలుగు టైటన్స్ కి. అది చేసేసాడు, పర్లేదు, టైం అయిపోయింది, పాయింట్ ఇచ్చేయండి. మ్యాచ్ తెలుగు టైటన్స్ ది. పొరపాట్లు చేయకూడదని తెలుసు వాళ్ళకి, అదే చేశారు. దాంతో తెలుగు టైటన్స్ మరొక మ్యాచ్ గెలిచారు. జైపూర్ లెగ్ ని గెలుపుతో పూర్తి చేశారు తెలుగు టైటన్స్.